రైల్వే గూడూరు టౌన్లో 210 మందికి గంజాయి పరీక్షలు. తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీ వై శ్రీనివాసరావు పర్యవేక్షణలో రైల్వే కోడూరు సిఐ శ్రీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు టౌన్లో గంజాయి వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్వెల్ రోడ్డులోని హాస్పిటల్ సమీపంలో గంజాయి టెస్ట్ కిట్లను ఉపయోగించి మొత్తం 210 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే గంజాయి వినియోగం మరియు విక్రయాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించేందుకు పోలీస్ సమాచారదారులు వ్యవస్థను మరింత బలోపేతం చేసి గంజాయి సరఫరా చేసే వ్యక్తులు, విక్రయదారులు మరియు వినియోగదారుల కదలికపై నిఘా ఉంచుతున్నామని తెలిపారు. అలాగే సమాచారం అందించిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయని, అదేవిధంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ తరపున నిరంతరం చర్యలు చేపడుతున్నాము అని, గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం మరియు సరఫరాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.